ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. రాగి సంగటి తినడం వలన ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఉండిద్ది. చాలా బాగుండిద్ది. వీక్లీ 2 times తినండి. చాలా మంచిది. బాడీలో హీట్ను కూడా తగ్గించిద్ది. ఇందులోకి నేను వేడిగా ఆకుకూర పప్పు చేశాను. గోంగూర పప్పు చాలా అంటే చాలా బాగుండిద్ది. వేడిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దామా. ఈరోజు నేను రాగి సంగటి చేసి చూపిస్తాను. అందుకు గాను నేను ఈ కప్పుతో 2 కప్పులు రైస్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకుందాము. ఒక 20 minutes, ½ an hour నానబెట్టుకుందాం. రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుందాము. 2 కప్పుల రైస్కి గాను 6 స్పూన్లు రాగి పిండి తీసుకుంటున్నాను. 1 స్పూన్ వేసాను. ఇది 2nd, 3rd, 4th, 5th, 6th. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను. నాకు ఈ కప్పుతో ఈ చెంబు కొలత 3 కప్పులు పడతాయండి. ఈ చెంబుకి 1, 2 కప్పులకి 6 కప్పుల వాటర్ వేసాను. బాగా ఉడకాలి వాటర్. ఇందులోకి నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. చూడండి, కొంచెమే వేసుకోండి. ఆల్రెడీ కర్రీలో కూడా ఉంటుంది కదా. వాటర్ బాగా మరగాలి. చూడండి, వాటర్ బబుల్స్ వస్తున్నాయి. బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసుకుందాము. నేను రైస్ ఆల్రెడీ కొంచెం వేసేసాను. చూడండి, మొత్తం ఒకసారి తిప్పుకుందాము. ఒక 70% రైస్ మొత్తం ఉడకాలి. కదపబాకండి. రైస్ బాగా ఉడుకుతుంది. చూడండి, రైస్ 70% ఉడికిపోయింది. ఇలా అనంగానే తినిగిపోతుంది. ఇప్పుడు మనం రాగి పిండి వేసుకుందాము. మొత్తం కలుపుకుందాం. ఉండలు లేకుండా కలపాలి, లేకపోతే ఉండలు కట్టిద్ది. చూడండి, ఉండలు లేకుండా ఇలా ఉండాలి. ఇది ఒక 5 minutes బాగా మగ్గనిద్దాము. ఒకసారి మూత తీద్దాము. చూడండి, బాగా మగ్గిపోయింది, గట్టిపడింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇది రాగి సంగటి తినడం వల్ల దీనిలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండిద్ది. బాడీలో హీట్ని కూడా తగ్గించిద్ది. దీనిలోకి నేను పప్పు చేశాను, ఆకుకూర పప్పు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.